సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలోని శ్రీ కళ్యాణ వీరభద్ర దేవస్థానంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఇన్నర్ వీల్ అండ్ ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో పేద వికలాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో రైల్వే ఇన్స్టిట్యూట్ నూతన కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులకు క్రికెట్ పోటీలు. ముఖ్య అతిథిగా విచ్చేసిన స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు. చిల్లకూరు తహసీల్దార్ కార్యాలయంలో కడివేడు భూముల గురించి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరగా కార్యాలయ సిబ్బంది ఇవ్వకుండా పలుమార్లు తిప్పుకుంటున్నారని గూడూరు ఆర్డీఓ అరుణకుమారికి నాను మునిరెడ్డి వినతి పత్రం. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ మీనాక్షి దేవి సమేత సోమేశ్వర ఆలయంలో బుధవారం సందర్భంగా శివపార్వతులకు విశేష అలంకరణ అభిషేకం. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలోని శ్రీ కళ్యాణ వీరభద్ర దేవస్థానంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఇన్నర్ వీల్ అండ్ ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో 37 మంది పేద వికలాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి విజయదాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్ ప్రెసిడెంట్ నిర్మల, పవిత్ర, విష్ణువందన, స్నేహలత, పరంజ్యోతి, ప్రభావతి, సుప్రజ మరియు రెడ్ సంస్థలు సభ్యులు జానా సుధీర్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస ఆచారి, జామీర్ పాల్గొన్నారు. ఓకే. ఓకే. మేడం చూడండి. నమస్కారము. ఈరోజు ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ అండ్ రెడ్ సంస్థ వారి ఆధ్వర్యంలో ఈరోజు వికలాంగులకి పలసరుకుల పంపిణీ జరుగుతుంది. ఈరోజు మాకు స్పాన్సర్గా విజయ గారు వ్యవహరిస్తున్నారు. వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్యంతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాము. ఈరోజు ఇక్కడ ఇచ్చేసిన మా సభ్యులందరికీ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇన్నర్ వీలు మహిళా మండలి ఆధ్వర్యంలో 10 సంవత్సరాలుగా రెడ్ సంస్థ వారికి పలసరుకులు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగేలా ఉండాలని నేను ఆశిస్తున్నాను. మా క్లబ్ మెంబర్స్ అందరూ పార్టిసిపేట్ చేసి ప్రతి నెల ఇస్తున్నారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మలా గారికి ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ద్వారా ఒక 10 ఇయర్స్ నుంచి ఈ కార్యక్రమం నిర్విరామంగా జరుగుతూ ఉంది. మా మెంబర్స్ 5,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 2,500 ఇచ్చి ఇద్దరు ఎవరిని అడిగినా కానీ వాళ్ళు లేదు అని చెప్పకుండా ఇది 10 సంవత్సరాల నుంచి ఇట్లా కొనసాగుతుంది. చాలా సంతోషకరమైన విషయము. అట్లాగే ఇప్పుడు ఈరోజు స్పాన్సరర్గా ఉన్న విజయాకి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తను ఇక్కడ లేకుండా బెంగళూరులో ఉన్నా కానీ అమ్మాయి మంచి ఆశయంతో ఇక్కడ ఇవ్వాలా, పేదవాళ్ళకి ఇవ్వాలా అనే ఉద్దేశంతో తను హెల్ప్ చేస్తుంది. తనకు మా 2 క్లబ్బుల నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే వాళ్ళ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కూడా కోరుకుంటున్నాము. అట్లాగే మా న్యూ ప్రెసిడెంట్ సెక్రటరీ వచ్చిన తర్వాత ఇది 2వ ప్రోగ్రాం ఇక్కడ ఇవ్వడము. వాళ్ళు చాలా యాక్టివ్ మెంబర్స్. వాళ్ళు రావడమే కాకుండా పక్క మెంబర్స్ని కూడా యాక్టివేట్ చేసి వాళ్ళందరినీ కూడా తీసుకొస్తున్నారు. నిర్మలాకి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్ రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్ర మహిళా మండలి గూడూరు, ఇన్నర్ వీల్ క్లబ్ గూడూరు వారి సంయుక్త సహకారంతో గత 8 సంవత్సరాలకు పైగా
ఈ పలసత్తుల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. రెడ్ సంస్థ ద్వారా 15 సంవత్సరాల నుంచి నిర్విరామంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 2 సంస్థల సభ్యులు ప్రతి నెలా కూడా ఒక సభ్యులు ఒకరు కానీ ఇద్దరు కానీ వాళ్ళు మాకు 5,000 రూపాయలు దాతలుగా 5,000 రూపాయలు ఇచ్చి దాతలుగా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాన్ని మరింత ఎక్కువ మందికి చేరువ చేయడానికి సహకరించారు. ఈ కార్యక్రమం నిర్విరామంగా జరగడానికి సహకరించినటువంటి డాక్టర్ రఘునం మేడం గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని దాతలు మాకు సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అలాగే ఇన్నర్ వీల్ క్లబ్ కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత మాకు ఇది 2వ ప్రోగ్రాము. మేడం వాళ్ళందరూ కొత్త కమిటీ సభ్యులందరూ కూడా మేము మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము రెడ్ సంస్థ తరఫున. ఈరోజు దాతగా వహిస్తున్నటువంటి విజయ గారికి మా తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందు కూడా వారు ఎంతోమందికి సేవ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ మరియు ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విందూరు గ్రామంలో సంచలనం సృష్టించిన షేక్ షాహుల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. శాస్త్రీయ దర్యాప్తు సాంకేతిక ఆధారాల సహాయంతో 3 నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు రూరల్ సీఐ కిషోర్ బాబు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని రూరల్ సర్కిల్ కార్యాలయం వద్ద పోలీసు అధికారులు విలేకరుల సమావేశం నిర్వహించారు. విందూరులో జరిగిన హత్య కేసులో ముద్దాయిలైన దారా మహేంద్ర, పోలిపాటి కామేష్, కాకి వెంకటేశ్వర్లను మీడియా ముందు ప్రవేశపెట్టారు. రూరల్ సీఐ కిషోర్ బాబు మాట్లాడుతూ ఆగస్టు 1 తెల్లవారుజామున విందూరు జెడ్పీ హై స్కూల్ భవనం మొదటి అంతస్తుపై షేక్ షాహుల్ గొంతు కోసి హత్య చేయడంతో గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరిగిందని, మృతుడు షాహుల్ మద్యం తాగి అందరితో గొడవలు పడుతూ వస్త్రాలు విప్పి అసభ్యంగా ప్రవర్తించేవాడని, 3 స్నేహితులతో మద్యం తాగి తీవ్రంగా ఘర్షణ పడి దుస్తులు ఊడదీసి అసభ్యంగా ప్రవర్తించాడని, దీంతో తీవ్ర ఆగ్రహంతో 3 స్నేహితులు కత్తితో షాహుల్ గొంతు కోసి మరియు పలు దగ్గరల గాయపరిచి హత్య చేశారని వెల్లడించారు. అనంతరం ముద్దాయిలు పారిపోయారని, దీనిపై ప్రత్యేక టీంతో ఏర్పాటు చేసి అనేక కోణాల్లో దర్యాప్తు చేసి నేడు 3 ముద్దాయిలను అరెస్టు చేశామని, కోర్టులో హాజరుపరుస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సిఐలు శేఖర్ బాబు, మాలకొండయ్య, ఎస్ఐలు మనోజ్ కుమార్, తిరుపతయ్య, సురేష్, శిరీష, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఓకేనా? అందరికీ నమస్కారం. గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కానీ అక్కడ హత్యకు సంబంధించిన కారణాలు కానీ ఎటువంటి క్లూ కూడా మనకి ఎక్కడా కూడా నేరస్థలం నుంచి కానీ ఏమీ దొరకలేదు. మృతుడిని ఎందుకు చంపారు లేదా శత్రుత్వం కానీ ఎటువంటి కారణాలు కూడా కుటుంబం వైపు నుంచి కూడా చూపించలేదు. మనకి ఈ కేసు విచారణలో భాగంగా కొన్ని ముఖ్యమైన అంశాలను వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి, ఊళ్ళో నుంచి, ప్రధానంగా క్రైమ్ టీములుగా ఏర్పరిచి ఊళ్ళో వచ్చే రూమర్స్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, సీసీ ఫుటేజ్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, అట్లా 3 రోజులు విశ్రాంతి అనేది లేకుండా కష్టపడి పనిచేయడం జరిగింది. ఈ విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాల్లో ప్రధానమైనవి డిసీజులు. మృతుడు ఎవరైతే షాహుల్ ఉన్నాడో ఇతను వాళ్ళ బ్రదర్తో పాటుగా కలిసి సెంట్రింగ్ పని చేస్తూ ఉంటాడు, అలాగే వెల్డింగ్ పనికి వెళ్తూ ఉంటాడు. ఇతను బాగా డ్రంక్,
అడిక్ట్ అయిపోయి ఉంది. పనికి కూడా వెళ్లకుండా కొంతకాలం సెంటరింగ్ పనికి వెళ్తే మానేస్తూ, కొంతకాలం వెల్డింగ్ పనికి వెళ్ళి మానేస్తూ, అతనికి డబ్బులు ఎక్కడ వస్తే అక్కడ పనికి వెళ్తాడు. ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇవ్వరేమో అనే ఉద్దేశంతో పనికి వెళ్ళకుండా బయటకు వెళ్ళిపోయి డ్రింక్ చేస్తాడు. డ్రింక్ చేసిన సందర్భంలో ఎక్కువగా ఇతను ఒంటరిగా కూర్చొని ఉండడము, తిడుతూ ఉండడము, బట్టలు విప్పదీసి కొంచెం అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉండడము, ప్రతి ఒక్కళ్ళు చెప్పిన కారణాలు. ఈ కారణాల్లోనే అతను 31వ తారీఖు రాత్రి 10:30 ఒంటరిగా కూర్చొని ఉంటే, ఇతను ఎప్పుడు యథావిధిగా కూర్చొని ఉంటాడు, తాగినప్పుడు తిట్టుకుంటూ ఉంటాడు, అతనిలో మాట్లాడుతూ ఉంటారని చెప్పేసి చూసిన విచారించి తర్వాత ఇతను అతనితో పాటు పనిచేస్తున్న ముద్దాయిలు అతన్ని అక్కడ చూసి ఏంట్రా ఇంకా ఇంటికి వెళ్ళలేదు అని చెప్పేసి ఇంటికి వెళ్ళు అని చెప్పేసి అతన్ని వాగ్వాదం చేయటము, అతను కొట్టడము. అక్కడ ఆ విషయాన్ని చూసి పట్టుమాకండి అయ్యాని పక్కన ఒక లేడీ అనగానే ఇంటికి తీసుకెళ్తున్నాం లేమ్మా అని చెప్పేసి సరే మందు తాగుదాం రా అని చెప్పేసి మళ్ళీ అతను తీసుకొని స్కూల్ దగ్గర తీసుకొని వస్తారు. సహజంగా తాగినప్పుడు అతను అనుచితంగా ప్రవర్తించడము, తిట్టడము చేస్తాడు. అది అందరికీ తెలుసు, ముద్దాయిలకు కూడా తెలుసు. మళ్ళీ అగైన్ జెడ్పీ స్కూల్ దగ్గరికి వచ్చి మందు తీసుకొని జెడ్పీ స్కూల్ పైభాగంలోకి వెళ్ళి అక్కడ మందు తాగే క్రమంలో వాళ్ళు మాట్లాడుకుంటూనే బాగా ఇంటాక్సికేషన్లో ఉన్న సందర్భంలోనే అతను ముద్దాయిల్ని తిడుతూ ఉంటాడు. అతన్ని అలవాటు ప్రకారంగానే తిడతాడు. ఆ తిట్టే క్రమంలో నువ్వెంత కూలోడివి అనే విధంగా కొంచెం అబ్యూజివ్గా తిట్టడం జరుగుతుంది. దానికి నీ దగ్గర డబ్బులు ఉండేది నేను మందు పోస్తుంటే నువ్వు తాగుతున్నావు అనే విధంగా ముద్దాయిలు అతన్ని కొడతారు. కొట్టగానే వాడు మళ్ళీ అగైన్ మృతుడు వీళ్ళని నీ అంతు చూస్తాను అంటూ ఏం చేస్తావని చెప్పేసి సేమ్ యాజ్ డ్రెస్ తీసి చూపించడము, కొంచెం అసభ్యంగా ప్రవర్తించిన దాని మీద కోపంగా వీళ్ళు ముద్దాయిలు ఇంకా కోపాన్ని ఎక్కువ చేసుకొని అతన్ని ముద్దాయిల్లో ఒక అతను ఫ్లెక్సీలు అంటిస్తూ ఈ ఫ్లెక్సీలు షాప్లో పనిచేస్తూ ఫ్లెక్సీలు అంటిస్తూ ఉంటాడు. సో అతను ఆబ్వియస్గా రెగ్యులర్గా ఆ బ్లేడ్ యూజ్ చేస్తూ జేబులోనే ఉంటాయి అతని దగ్గర. ఆ బ్లేడ్ తీసుకొని గొంతు కోస్తాడు. గొంతు కోసి ఆ కోపంలోనే కంటిన్యూషన్గా కింద పడిన తర్వాత కూడా ఇంకా ఎక్కువగా అంటే ఇంజురీ బాగా అయ్యే విధంగా గొంతు కోస్తాడు. చనిపోయిన తర్వాత కూడా అక్కడే కాసేపు అవన్నీ ఏదైతే తాగుతారో అవన్నీ కూడా కవర్లో వేసేసి పక్కన పడవేస్తూ వాళ్ళకి ఇంకా ఆ అవమానపరిచాడు, డ్రెస్ తీసి చూపించాడు అనే కాల్స్తో గొంతు మీద విచక్షణారహితంగా గాయాలు కలుగుతుంది. సో ఈ కేసులో గూడూరు సబ్ డివిజన్ సిబ్బంది అందరినీ కూడాను బృందాలుగా ఏర్పరిచి జిల్లా ఎస్పీ గారు విజిట్ చేయడం జరిగింది. ప్రతి సందర్భంలోనూ ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కంటిన్యూగా కేసు ప్రోగ్రెస్ని ఏం చేస్తున్నారు, దానికి సంబంధించిన సలహాలు, టెక్నికల్ ఎవిడెన్స్ని అన్ని రకాలుగా గైడెన్స్ చేసి ఈ కేసుని డిటెక్ట్ చేసే విధంగా మమ్మల్ని గైడెన్స్ ఇస్తూ ఈ కేసుకి క్రైమ్ టీమ్ ఇక్కడ పనిచేసిన ఆఫీసర్లందరినీ కూడా అభినందించారు ఎస్పీ గారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. దీక్ష ఐపీఎస్ మేడం గారు కంటిన్యూగా రాత్రంతా కూడాను ముందు రోజు నైట్ రౌండ్స్ తిరుగుతూ ఇక్కడికి వచ్చి కేసు వివరాలన్నీ కూడా తెలుసుకొని నిన్న కూడాను ఎంటైర్ నైట్ కంటిన్యూగా మొత్తం ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి ఎట్లా అనేది మొత్తం క్యాలిక్యులేషన్స్ చేసి గైడ్ చేయడం జరిగింది. కేసులో ఒక చిన్న మనవి, మనం కొన్ని సీసీ కెమెరాలు పెట్టున్నాము, కొన్ని చోట్ల సీసీ కెమెరాలు పెడుతున్నారు. ఆ పెట్టే దగ్గర కూడా ఇంతకుముందు కూడా ప్రతి చోట చెప్తున్నాం మనము, ఆ సీసీ కెమెరా పెట్టే దగ్గర కొంచెం రోడ్ కవర్ అయ్యే విధంగా. ఇదే విందూరులో ఒక షాప్లో సీసీ కెమెరాలు ఉంటాయి, డిస్ప్లే అవుతూ ఉంటుంది, సేవ్ అవ్వదు. సో అట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా వచ్చినప్పుడు వాటిని రెక్టిఫై చేసుకోవడం వల్ల, సీసీ కెమెరాలు పెట్టడం వల్ల, ఇలా ఏదైనా మూమెంట్ ఉన్నప్పుడు మనకి ఇట్లాంటివి ఏదైనా జరిగినప్పుడు కూడా చక్కగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వెళ్ళే క్రమంలోనే మనం ఆ రోజు డాగ్స్ కూడా ఆపరేట్ చేసినప్పుడు కూడా డాగ్ సెంటర్ వరకు వచ్చి మళ్ళీ సీన్ ఆఫ్ అఫెన్స్కి వైపుకి తిరిగి రావడం జరిగింది. ఆ రోజు వీడియో తీసినప్పుడు కూడా మనము చూసాము ఆ డాగ్ స్క్వాడ్ని ఆపరేట్ చేసినప్పుడు కూడా. ఆ
అట్లా డాగ్ స్క్వాడ్ని, ఆర్ఎఫ్ఎస్ఎల్ టీమ్ని దీంట్లో అన్ని కోణాల్లో ఏది విస్మరించకుండా ప్రతి స్టెప్ని గైడ్ చేస్తూ సీనియర్ ఆఫీసర్స్ మేడం గారు, జిల్లా ఎస్పీ గారు, దీక్ష ఐపీఎస్ మేడం, మన ఇన్ఛార్జ్ ఎస్డిపిఓ గారు చక్కగా మొదటి నుంచి గైడ్ చేయడం జరిగింది. ఈ కేసులో కష్టపడి పనిచేసిన క్రైమ్ టీం, సబ్ డివిజన్ ఆఫీసర్లకి, సిబ్బంది అందరికీ కూడా మేడం గారు శుభాకాంక్షలు తెలియజేశారు. వాళ్ళందరికీ గూడూరు రైల్వే ఇన్స్టిట్యూట్ నూతన కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగుల మానసిక ఉల్లాసానికి క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారని, 5 రోజుల పాటు పోటీలు జరుగుతాయని, ఉద్యోగులందరూ క్రీడా స్ఫూర్తితో ఉండాలని గూడూరు రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు సూచించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో రైల్వే ఇన్స్టిట్యూట్ నూతన కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులకు క్రికెట్ పోటీలు ఏర్పాటు చేశారు. 5 రోజుల పాటు పోటీలు జరగనున్నాయి. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో 16 జట్లు పాల్గొంటున్నాయని ముఖ్య అతిథిగా విచ్చేసిన స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే ఇన్స్టిట్యూట్ ఇటీవల నూతన కమిటీ ఎంపిక కావడం జరిగిందని, వారి ఆధ్వర్యంలో ఉద్యోగులకు ఆట విడుపుగా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆగస్టు 15వ తేదీలోపు రైల్వే ఇన్స్టిట్యూట్ వద్ద మహిళలకు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తారని వెల్లడించారు. క్రీడాకారులందరూ ఎటువంటి విభేదాలు లేకుండా క్రీడా స్ఫూర్తితో ఆడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, గోపి, రైల్వే పలు విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. అలాగే ఎస్ఎంఆర్ గారిని, తర్వాత నాగరాజ్, అలాగే టీఆర్డీ బి టీమ్ మరియు ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ టీమ్ని పిచ్ దగ్గరికి రావాల్సింది కోరుతున్నాను. రాసుకున్నారు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ పేరు దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది ప్రతి ఒక్క ఎంప్లాయీకి స్వాగతం చెప్తున్నాం. ఇక్కడ జరిగేటువంటి ఈ టోర్నమెంట్కి మనకు ఎంపైర్లుగా వ్యవహరిస్తున్నటువంటి న్యూట్రల్ పర్సన్స్ వాళ్ళు ఏదైతే చెప్తారో, ఇంతకుముందు మన విజయ్ విమల్ రాజు గారు చెప్పారు SSCTRD, అదే ఫైనల్ డెసిషన్. ఎలాంటి మనం క్రీడా స్ఫూర్తితో ఆడాలి. మనందరం ఎంప్లాయీస్, ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరూ మనం రైల్వే ఎంప్లాయీస్. మనం ఇక్కడ ఎలాంటి చిన్న డిస్ప్యూట్ లేకుండా
మంచి క్రీడా స్ఫూర్తితో గూడూరు టౌన్లో రైల్వే వాళ్ళు నిర్వహించారు, చాలా సక్సెస్ఫుల్గా చేశారనేది ఒక మంచి పేరు తీసుకురావాలి. మనం లాస్ట్ 4 years బ్యాక్ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ తరఫున పెట్టాము 2 times. తర్వాత 4 సంవత్సరాల నుంచి ఎలాంటి టోర్నమెంట్ పెట్టకుండా రైల్వే ఇన్స్టిట్యూట్ నిర్వహించారు. అందుకని ఈరోజు మనం కొత్తగా గోపి ఆధ్వర్యంలో ఈరోజు మనం రైల్వే ఇన్స్టిట్యూట్ క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనం ఆ రోజు రైల్వే ఇన్స్టిట్యూట్ గెలిచిన తర్వాత మేమైతే ఏదైతే చేస్తామని చెప్పామో అందులో భాగంగా ఈరోజు క్రికెట్ టోర్నమెంటు, అదేవిధంగా ఆగస్టు 15కి ముందు మహిళలకి రైల్వే ఇన్స్టిట్యూట్ దగ్గర వాళ్ళకి మహిళలకు కావాల్సినటువంటి ఆటల పోటీలు, పిల్లలకి ఆటల పోటీలు పెట్టి ఆగస్టు 15వ తేదీ భారీ ఎత్తున చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి క్రీడాకారుడికి మనస్ఫూర్తిగా సౌత్ కోస్ట్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ తరఫున మీకు స్వాగతం పలుకుతున్నాం. రైల్వే ఇన్స్టిట్యూట్ తరఫున మీరు బాగా ఆడి ప్రతి ఒక్కరూ కప్పు మనసు గెలవాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జరిగింది. ఆ యొక్క ఎలక్షన్ భాగంలో మేము ఇచ్చిన మాట, మేము గెలవగానే మొట్టమొదటిగా ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తామని మాట ఇచ్చాము. ఆ మాటని నిలబెట్టుకున్నాం. ఈ టోర్నమెంట్కి కొద్ది టైం తక్కువ ఉంది కాబట్టి అక్కడైందని పిలవద్దు. ముఖ్యంగా ఈ కమిటీలో పనిచేస్తున్న సెక్రటరీగా గోపికృష్ణ గారు కానీ, విజయ మల్లాస్ గారు కానీ వాళ్ళ బృందానికి అతి తక్కువ టైంలో చాలా అద్భుతంగా కండక్ట్ చేస్తున్నారు. ధన్యవాదాలు అనుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఒక విషయం తెలియజేయాలి. ఏదైతే రీసెంట్గా జరిగిన ఎలక్షన్లో ఈ కమిటీ నామినేషన్ వేసేటప్పుడే ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాం. ఖచ్చితంగా ఎంప్లాయీస్ యొక్క రిక్రియేషన్ కోసంగా ఏమైతే చేయగలమో, ఏమైతే చేయాల్సింది ఉందో ప్రతిదీ చేసి చూపిస్తామని చెప్పాం. అయితే దానికి మీకు యొక్క కోఆపరేషన్ కూడా కావాలి కాబట్టి ఈరోజు చాలా అన్న చెప్పినట్టు చాలా షార్ట్ టైంలోనే మనం క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేసాం. అదేవిధంగా ఇన్స్టిట్యూట్లో రెనోవేషన్ వర్క్ కూడా ప్యారల్గా జరుగుతూ ఉంది. వీలైతే ఆగస్టు 15 లోపల కానీ లేదా తర్వాత కానీ ఇంకా చాలా రిక్రియేషన్ ప్రాసెస్లు, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తాం. దీనికి మేము ఏదైతే ఆ ఇంట్రెస్ట్ చూపించి చేస్తున్నామో మీ వైపు నుంచి కూడా అదే కోఆపరేషన్ ఏదైతే కండక్ట్ చేస్తుంటే దాన్ని మనం ఎంప్లాయీస్ కాబట్టి గౌరవప్రదంగా పక్కన వాళ్ళు కూడా మనల్ని ఫాలో అయ్యేటట్టు ఒక ఆదర్శవంతంగా మనం లీడ్ చేసుకుంటూ యాక్టివిటీస్ని ముందుకెళ్ళాలి. దానికి మీ అందరి యొక్క కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఆ యొక్క కోఆపరేషన్ ఇస్తారని చెప్పి ముఖ్యంగా ఈ రోజు నుంచి జరుగుతున్న ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్లో ఏదైతే ఎంప్లాయీస్ అందరూ పాల్గొంటున్నారో ఎంపైర్స్ వచ్చేటప్పటికి పూర్తిగా మనం బయట నుంచి హైర్ చేసుకున్న వాళ్ళని, అంటే వాళ్ళకి రైల్వేతో ఎటువంటి కనెక్షన్ లేదు. సో అయ్యా వీళ్ళు ఈ డిపార్ట్మెంట్కి ఫేవర్ చేస్తున్నారు, లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్కి పార్షియాలిటీ చూపిస్తున్నారు అనేది ఎక్కడ తారతమ్యం ఉండదు. సో దాన్ని మనసులో పెట్టుకొని మీరు కూడా ఎంపైర్ డెసిషన్కి ఫైనల్ తీసుకోండి. ఏదన్నా ఉంటే స్పోర్ట్స్ కమిటీ చైర్మన్గా మా యొక్క జాయింట్ సెక్రటరీ విజయ్ సార్ ఉన్నారు, సార్ ఫైనల్ డెసిషన్ ఇస్తారు. అంతేగాని ఎటువంటి వివాదాలకు కానీ లేదా అసంతృప్తికి కానీ లోను కాకుండా హ్యాపీగా టోర్నమెంట్ని ఆస్వాదించండి, ఆనందించండి, ఆహ్లాదంగా. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నుండి టవర్ క్లాక్ సెంటర్ వద్ద ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వైద్యులు సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. గూడూరు పట్టణంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వైద్యులు మరియు సిబ్బంది తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ షరీనా మాట్లాడుతూ తల్లిపాలు వల్ల బిడ్డకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, అనారోగ్య సమస్యలు రావని అన్నారు. తల్లిపాలు ఇస్తే ముసలితనం వస్తుందని అపోహలు ఉన్నాయని, వాటిని నమ్మవద్దని, తల్లిపాలు ఇవ్వడం వల్ల రొమ్ము క్యాన్సర్ రాదని తెలిపారు. గైడ్లైన్స్ ఇచ్చారు. జరగడం జరుగుతుంది. తల్లిపాలు వల్ల మదర్కి వచ్చే ఉపయోగాలు ఏంటంటే, పుట్టిన వెంటనే ఈ తల్లిపాలలో ఆక్సిజన్ అనే హార్మోన్ ఉంటుంది కాబట్టి రక్తస్రావం ఎక్కువ అవ్వకుండా, గర్భసంచి తొందరగా ముచ్చుకొని రక్తస్రావం అవ్వకుండా అంటే పీపీఎస్ ఉంటారు, పోస్ట్ పార్టం హెమరేజ్ రాకుండా కాపాడుతుంది. తర్వాత తల్లి
వెయిట్ గెయిన్ అవుతుంది ప్రెగ్నెన్సీలో. ఆ వెయిట్ గెయిన్ అంతా పోయేదానికి, చక్కటి శరీర సౌష్ఠవం రావడానికి ఇది ఉపయోగపడుతుంది ఇలా తల్లిపాలు ఇవ్వడం వల్ల. ఇంకోటి ఏంటంటే ఏమనుకుంటారంటే తల్లిపాలు ఇస్తే తల్లి అన్నం చెడిపోతుందని ఒక అపోహ ఉంది. కానీ అన్నం మెరుగవుతుంది దీనివల్ల. కాబట్టి ఈ అపోహ నుంచి విడిపోవాలి. ఇంకోటి ఇది గర్భిణీ నిరోధకంగా కూడా పనిచేస్తుంది. తల్లిపాలు ఇచ్చేటప్పుడు ప్రెగ్నెన్సీ చాలా వరకు రాదు. ఇంకోటి ఏంటంటే పుట్టిన వెంటనే ఇది తల్లికి బిడ్డకి మధ్యలో ఒక చక్కటి బంధం ఏర్పడుతుంది అన్నమాట. అంటే బిడ్డ కూడా సెక్యూర్గా ఫీల్ అవుతాడు మదర్ దగ్గర. సైకియాట్రిక్గా కూడా సైకలాజికల్ కూడా బిడ్డ స్ట్రాంగ్గా డెవలప్ అయ్యేదానికి ఉపయోగపడుతుంది. ఇంకోటి ఈ తల్లిపాల వల్ల తల్లి ఎప్పుడంటే రాత్రి లేచి డబ్బాపాలు పట్టాలంటే వేడి నీళ్ళు కాచుకోవాలి, దాన్ని కలపాలి, ఇవన్నీ కష్టం అవుతుంది అన్నమాట. ఈ తల్లిపాలు అయితే రెడీమేడ్గా తల్లి దగ్గరే ఉంటాయి కాబట్టి ఉష్ణోగ్రత కూడా కరెక్ట్గా దేవుడు ఏర్పడుతుంటాయి కాబట్టి తల్లికి ఎటువంటి కష్టం ఉండదు ఈ ఫీడింగ్లో. అందుకని ప్రతి ఒక్కరి తల్లిపాల విశేషత తెలుసుకొని తల్లిపాలు ఇచ్చేటట్టుగా ఎంకరేజ్ చేయాలని కుటుంబాన్ని తల్లిదండ్రులను. ఇంకోటి దీనివల్ల బ్రెస్ట్ క్యాన్సర్ కూడా అంటే రొమ్ము క్యాన్సర్ రాకుండా కూడా కాపాడుతుంది అన్నమాట. ఇంత మంచి ఉపయోగాలు ఉన్న తల్లిపాలని ప్రతి తల్లి సద్వినియోగం చేసుకోవాలి. బిడ్డకి తల్లిపాలే ఇచ్చేటట్టు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి వారాన్ని తల్లిపాల వారోత్సవాలుగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏ తల్లి కూడా పుట్టిన వెంటనే మన బిడ్డకి ఖచ్చితంగా పాలు పట్టించాలి. మొదటి 2-3 డేస్ వచ్చే మిల్క్ చాలా అత్యంత శ్రేష్టకరమైనవి. ఈ 2 రోజుల మిల్క్ అయితే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మిస్ చేయకుండా బిడ్డకు పట్టించాలి. దీంట్లో ఇమ్యూనిటీని పెంచే పదార్థాలు అన్నీ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి తల్లి గుర్తించుకోవాల్సింది ఏంటంటే తల్లిపాలు మనకు ఖచ్చితంగా బిడ్డకి అత్యంత ఆవశ్యకం. అలాగే మనకు తల్లిపాలు పట్టించేటప్పుడు కరెక్ట్ పొజిషన్లో పట్టించాలి. కరెక్ట్ పొజిషన్లో పట్టించకపోతే వాళ్ళకి మామూలుగా యాక్టివేషన్ అయ్యే ఛాన్సెస్ ఇలాంటివి ఉంటాయి. సో ఖచ్చితంగా వాళ్ళు తల్లిపాలు పట్టించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అలాగే తల్లిపాలు పట్టించే ముందు పట్టించిన తర్వాత బ్రెస్ట్ అనేది ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. ప్రతి సంవత్సరము ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాము. ఇది ప్రతి ఇయర్ జరుపుకుంటాము. తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను చెప్పే దానికోసము మనము ఆంధ్రప్రదేశ్ వైడ్ జరుపుకుంటూ ఉంటాము. తల్లిపాల వల్ల తల్లికి బిడ్డకి ఇద్దరికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. తల్లిపాల వల్ల మొట్టమొదటి న్యాచురల్ వ్యాక్సిన్ అన్నమాట. అది అంటే వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి సహజంగా ఉన్న వ్యాక్సిన్ అది. అలాగే తల్లికి బిడ్డకి మధ్య బంధము పెరగడానికి కూడా అది ఉపయోగపడుతుంది. తల్లిపాలకి ఎటువంటి ఖర్చు అవసరం లేదు. దేవుడు అది మనకి ఇచ్చిన వరం కాబట్టి ప్రతి తల్లి కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి ప్రతి ఒక్క తల్లి తెలుసుకోవాలి. 1 నుంచి 5 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఎటువంటి ప్రత్యామ్నాయాలు ఇవ్వకూడదు. నీళ్లు కానీ తేనె కానీ అటువంటి ఏది కూడా నవజాత శిశువుకి పట్టించకూడదు. అలాగే దీనివల్ల ఫైనాన్షియల్గా కూడా ఆ కుటుంబానికి ఆర్థిక భారంగా కూడా లేకుండా ఉంటుంది. ఇది సహజంగా దేవుడు ఇచ్చిన వరం కాబట్టి ప్రతి ఒక్క తల్లి దాని ప్రాముఖ్యత తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఆదిశేషారెడ్డి మెమోరియల్ ట్రోఫీ పోటీలు ముగిశాయి. విజేతలకు బహుమతులు అందజేశారు. గూడూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అల్లూరి ఆదిశేషారెడ్డి మెమోరియల్ ట్రోఫీ అంతర్ పాఠశాలల క్రికెట్ పోటీల్లో లిటిల్ ఏంజిల్స్ పబ్లిక్ స్కూల్ జట్టు విజయం సాధించింది. విజేతలైన వారికి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజుల్లో క్రీడల పట్ల ఆసక్తి ఎంతో పెరిగిందని, మా రోజుల్లో క్రీడల పట్ల ఇంత అవగాహన ఉండేది కాదని, ఈ తరం యువకులకు క్రీడల్లో ఒక గొప్ప అవకాశమని, క్రీడల వల్ల గెలుపు ఓటమి వలన తట్టుకునేటువంటి శక్తి కలుగుతుందని అన్నారు. ఈ క్రీడా కార్యక్రమాలను 25 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న అల్లూరు ఆదిశేషారెడ్డి రోటరీ స్పోర్ట్స్ ట్రస్టుకు మరియు రోటరీ క్లబ్ వారికి మరియు గూడూరు క్రికెట్ క్లబ్ హరిశ్చంద్ర రెడ్డి క్రికెట్ క్లబ్ సత్యనారాయణ రెడ్డి క్రికెట్ క్లబ్ అందరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణరాజు, మస్తానయ్య, మునిగరేష్, సునీల్ కుమార్, నాగేంద్ర ప్రసాద్, శ్రీధర్ రెడ్డి,
హరిప్రసాద్, వెంకటేష్, సురేష్ బాబు, రామ్ ప్రసాద్, మనోహర్ నాయుడు, ప్రసాద్ నాయుడు, జగదీష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. రూపాయలు దీనికి డిపాజిట్ చేసి దాని ద్వారా వచ్చే వడ్డీతో 4 కార్యక్రమాలు చేయమని చెప్పి ఆయన చెప్పారు. 2012లో ఆయన చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా రోటరీ క్లబ్ ద్వారా ఆయన ఏదైతే కార్యక్రమాలు చేయమని చెప్పారో అవన్నీ కూడా క్రమం తప్పకుండా రోటరీ క్లబ్ చేస్తుంది. అందులో ఇది ఒక ప్రోగ్రామ్, ఈ పాఠశాలల టోర్నమెంట్. ముఖ్యంగా ఇన్ని పాఠశాలల్లో పార్టిసిపేట్ చేయడం ఇదే మొట్టమొదటిసారి 25 సంవత్సరాల్లో 20 పాఠశాలలో. దానికి మా లవా కోచ్ ఎఫర్ట్ కూడా చాలా ఉంది. అందరితో కూడా పర్సనల్గా కాంటాక్ట్ చేసి టీమ్స్ అన్ని వచ్చారు. చాలా చక్కగా పిల్లలందరూ ఆడారు. నాకు తెలిసి ఈ సంవత్సరం వైట్ అండ్ వైట్ లేకుండా ఒక అబ్బాయి కూడా ఆడినట్లేదు. చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేశారు. పిల్లలందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేశారు. ఈరోజు ఫైనల్స్లో జెడ్పీ బాయ్స్ హై స్కూల్ జట్టు అలాగే లిటిల్ ఏంజల్స్ జట్టు, ఈ 2 జట్లు ఫైనల్స్ మ్యాచ్ ఆడాయి. చక్కగా ఆడారు. జెడ్పీ బాయ్స్ హై స్కూల్ కూడా బాగా మంచి పెర్ఫామ్ చేశారు. పిల్లలు ఓడిపోయినప్పటికి కూడా చాలా బాగా ఆడారు. గెలుపోవటం అనేది సహజం, ఓడిపోవడం గెలవడం కాదు. ఓడిపోవడంతోనే పిల్లలకి వాళ్ళకి మానసికంగా వాళ్ళకి ఓటమిని అలవాటు చేసుకుంటారు కాబట్టి మంచి పెర్ఫామ్ చేశారు. అలాగే లిటిల్ ఏంజల్స్ స్కూల్ కూడా చాలా చక్కగా మ్యాచ్ ఆడి విజయాన్ని సాధించారు. ముఖ్యంగా ఈరోజు ఈ టోర్నమెంటు, ఈ 20 పాఠశాల జరిగిన టోర్నమెంటు అందరికి కూడా ప్రతి పాఠశాల కరస్పాండెంట్కి పేరు పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన వెంటనే ఎంత బిజీగా ప్రోగ్రాంలో సార్ మీటింగ్స్లో ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమానికి వస్తానని చెప్పి 5 గంటల సమయానికి వచ్చి మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినట్టు వారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఎంతో ప్రాధాన్యమైనవి. అంటే మన జనరల్ ప్రతి వాళ్ళు ఈ స్టేజ్ నుంచి వస్తాము, ఆ స్కూల్ స్టేజ్ నుంచే. ఒక్కొక్క కాలంలో అంటే మేము చిన్నప్పుడు పరిస్థితి వేరుగా ఉండేది. ఇప్పుడంతా కార్పొరేట్ స్కూల్స్ వచ్చేసాయి. అప్పటికి ఇప్పటికి స్పోర్ట్స్ జీవితంలో చాలా మార్పులు వచ్చేసాయి. అదేవిధంగా అంటే నేషనల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ గేమ్స్కి స్పోర్ట్స్కి ఎంత ప్రాధాన్యత వస్తుందో మన రియాలిటీలో స్కూల్స్లో వాటిలో చాలా ప్రాధాన్యత తగ్గిపోతా ఉంది. ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్స్ అనగానే పెద్ద పెద్ద మైదానాలు, దానికి సపరేట్ టీచర్స్, ట్రైన్ టీచర్స్ అట్లా సపరేట్గా ఉండేవాళ్ళు. అప్పటికి ఎవరు అంత స్పోర్ట్స్ మీద అంత కెరీర్ ఏం లేదు. అప్పుడు ఏదో ఆడేవాళ్ళు, ఇంటర్ స్కూల్లో ఏదో కానిస్టేబుల్ అటువంటి వాటికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు స్పోర్ట్స్ జీవితంలో కెరీర్ చాలా పెద్ద కెరీర్, అది అద్భుతమైన కెరీర్. మిగతా కంపారిటివ్ చూసుకుంటే ఒకప్పుడు ఇది, ఇప్పుడు స్పాట్లో అదే చాలా హైయెస్ట్లో ఉంది. సో మనం ఆ కాంపిటీషన్ని తట్టుకునే విధంగా అంటే దాన్ని రీచ్ అయ్యే విధంగా మనకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో స్కూల్ లెవెల్లో ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత ఈ స్పోర్ట్స్ జీవితం చాలా తగ్గిపోయింది. సో ఏది ఏమైనప్పటికీ కనీసం ఈ విధంగా మన సార్ అల్లూరి రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన స్పోర్ట్స్ జీవితంలో ఆయన సంబంధంలో లేదు, కానీ అప్పటి నుంచి ఆయన ఏదైతే ఒక డెసిషన్ తీసుకున్నారో ఆ డెసిషన్ వల్ల ఇంతమంది పిల్లలు అయితే వీళ్ళందరూ ఈ రోటరీ క్లబ్ దాని ముందు నడిపిస్తూ ఉంది. సో మీరందరూ ముఖ్యంగా ఈ గూడూరు ప్రజలందరూ ఆయనకి ఎంతైనా రుణపడి ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చాను ఇక్కడికి. మీకు అందరికీ ఐడియా ఉంది, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే జాబ్ రిక్రూట్మెంట్ చేస్తారు. ఇప్పుడు స్పోర్ట్స్కి 3% రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు అసలు అన్నిటికన్నా ఉన్న రిజర్వేషన్లో బెస్ట్ రిజర్వేషన్ అంటే స్పోర్ట్సే. గ్రూప్ 1 ఆర్డీఓ పోస్టులు, డిఎస్పీ పోస్టులు, గ్రూప్ 1లో కానీ ప్రతి ఒక్క పోస్టులో స్పోర్ట్స్ ఉన్నారు. ఇప్పుడు దానికి కాంపిటీషన్ ఎంత ఉందంటే ఇప్పుడు ఇంకా అవకాశం పెట్టుకొని ఇక డూప్లికేట్ సర్టిఫికేట్లు ఇవన్నీ వస్తాయి ఇక అవకాశం బట్టి. సో దీని ఇంపార్టెన్స్ నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను ఎక్కడికి వచ్చేంత వరకు గ్రూప్ 1 స్పోర్ట్స్ చూసుకొని వచ్చాను. అంతా చాలా ఇంపార్టెంట్. సో పిల్లలు అంటే యాక్చువల్గా అయితే మేమందరం బ్యాడ్ లక్కర్స్, ఈ స్పోర్ట్ గ్రౌండ్లో తిరిగే అవకాశం మాకు లేదు. అందరికీ ఉంటుంది, మార్నింగ్ ఈవినింగ్ తిరగాలని ఉంటుంది, కానీ అవకాశం అందరికి రాదు. మా డ్యూటీ ఉదయం 5 గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి మా జీవితం అంతా దాంట్లోనే ఉంది ఇప్పుడు ఈ ప్రజెంట్ డ్యూటీ. సో ఏది ఏమైనప్పటికీ ఇలా ఎవరో ఒకరు ముందుకు తీసుకోవాలంటే ఒరిజినల్గా సిస్టంలో లేదు మనకి ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ స్పోర్ట్స్ అనేది అంత బలోపేతంగా లేనప్పటికీ కూడా మన కనీసం ఈ విధంగా ఈ రోటరీ క్లబ్ వారు, రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళ ఫైనాన్స్ మొత్తం మీద టోటల్గా కలిపి ఇలాంటి ఇంటర్ స్కూల్ అయితే ఇంటర్ కాలేజ్ చేసాము, ఈ స్పోర్ట్స్ జరిపి ఇంకా స్పోర్ట్స్ని లైవ్లో ఉంచుతున్నారు. సో దీని అందరికీ ఈ కారణాన్ని ఉపయోగించి మీరందరికీ చాలా ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన బ్యాచ్ ఇదంతా. ఏదేమైనప్పటికీ ఈ గూడూరు ప్రజలు, పిల్లలు ఈ అసోసియేషన్కి, ఈ క్లబ్ వారికి ఎంతైనా రుణపడి ఉంటారని నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇది అన్ని చోట్ల ఇలా లేదండి.
సో దీన్ని గట్టిగా పకడ్బందీగా చేస్తున్నారంటే సో ఈ క్లబ్కి ఒక వాల్యూ ఉంది. సో అందుకే నేనేం చెప్తానంటే కెరీర్ మీరు ఏదో ప్లే గ్రౌండ్ అనేది ఒక అంటే మనకు తెలుసు, మీకు మనందరూ చెప్పినా చెప్పకపోయినా మన ఇంట్లో మీ తల్లిదండ్రులు అయితే స్కూల్ అయితే ఎడ్యుకేషన్ రంగంలో మిమ్మల్ని రుబ్బుతూ ఉంటారు, దాని ఎవరు వదలరు. సో అది ఎలా ఉంది. దాంతోపాటు ఈ స్పోర్ట్స్లో కానీ మీరు కానీ మంచి మెరిట్ సాధిస్తే కెరీర్లో మీకన్నంత అదృష్టం ఎవరు లేదు. కెరీర్ తెలుసు కదా, మన ఇప్పుడు అందరం ధోనీలు కోహ్లీలు కాలేకపోయినా కూడా స్పోర్ట్స్ అనేది ఆరోగ్యమే కాదు కెరీర్ కూడా చాలా ఇంపార్టెంట్ అది. సో కాబట్టి మీరు ఎక్కడ కూడా ఈ స్పోర్ట్స్ లైఫ్ అనేది ఇక్కడ ఆపుకోకండి. ముందు కూడా అంటే ఇక్కడ ఇది స్కూలే కాబట్టి కాలేజీ లెవెల్లో కంటిన్యూ చేయండి. అట్ ది సేమ్ టైం మీకు ఇంట్రెస్ట్ని బట్టి ఏ ఫీల్డ్ అయినా, నాట్ ఓన్లీ క్రికెట్, ఏదైనా ఫీల్డ్లో మీకు నచ్చిన విధంగా మంచి విజయం సాధిస్తే మన ఏదైతే మన ఎడ్యుకేషన్కి ఇది కూడా తోడైతే మన కెరీర్ చాలా ముందుకు పోతుందండి. ఆ విషయంలో ఇప్పుడు ప్రజెంట్ గ్యారెంటీ ఇవ్వాల్సిన ఫీల్డ్ ఇది ఒకటి. ఎంత చదవని మనం 24 గంటలు చదివినా కూడా స్పోర్ట్స్ రిలేషన్ ఇప్పుడు నాకు అంటే మీ అందరికి ఐడియా ఉందా లేదా నాకు బాగా తెలుసుకొని చెప్తున్నాను. చాలా వెరీ వెరీ లక్కీ ఫెలోస్. సో దీన్ని ముందుకు నడిపించండి. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని గత వారం రోజులుగా కష్టపడి, ఎందుకంటే స్పోర్ట్స్ నిర్వహించడం వరకు హెడ్డింగ్ వేసుకోవడం చాలా ఈజీ కానీ అది పిల్లల్ని కోఆర్డినేట్ చేసుకుంటా, అందరినీ స్కూల్స్ని కోఆర్డినేట్ చేసుకుంటా, ఫండ్స్ చూసుకుంటా మేనేజ్ చేయడం చాలా అంత ఈజీ టాస్క్ ఏం కాదు. సో ఎంత టఫెస్ట్ టాస్క్ అయినా వీళ్ళందరూ దగ్గరుండి మరి ఈ టాస్క్ని గత వారం రోజులు పూర్తి చేసి ఈరోజు ఫైనల్ ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ స్థాయికి వచ్చారు కాబట్టి సో ఆ కార్యక్రమం మనం చేసుకున్నాము. ఏది అయినప్పటికీ ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించినటువంటి మన క్లబ్ మెంబర్స్కి దీనికి అటెండ్ మీ అందరికీ నమస్కారం తెలుసుకుంటూ ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ జరగడం జరిగింది. దాదాపు ఈ 20 స్కూల్ దాకా పార్టిసిపేట్ చేశాయి. ఈరోజు ఈ బహుమతి ప్రదానానికి ముఖ్య అతిథిగా చేసిన దీనికి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గారికి అలాగే మా వెటరన్స్ అందరికీ నా ధన్యవాదాలు. ఎవరి ఇయర్ ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా దీన్ని జరగడం జరిగింది. దీనికి సహకరించిన అన్ని స్కూల్ యాజమాన్యాలకు మరియు క్రికెట్ క్లబ్ 4 క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్కి మరియు ఈ గ్రౌండ్ నవాకి అందరికీ నా ధన్యవాదాలు చెప్తున్నాను. దీని గురించి కిరణ్ మాట్లాడుతూ మస్తాంగా మాట్లాడుతున్నాను కోరుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కొన్నిదిలో మునిగి ఈ విధంగా అవకాశం కల్పించినందుకు రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. సో థ్యాంక్ యూ. చాలా బాగా అద్భుతంగా బౌలింగ్ చేసింది. ఓకే సార్. అధ్యక్షులు గారికి పెద్దలకు ఈ కార్యక్రమం అటెండ్ అవ్వడానికి వచ్చిన పిల్లలకు అందరికీ ఓకే సార్. ఓకే. గూడూరు రోటరీ వెస్ట్ క్లబ్ ద్వారా విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని క్లబ్ అధ్యక్షులు కృష్ణంరాజు తెలియజేశారు. రొటేరియన్ దామోదర్ రాజు వివాహ వార్షికోత్సవం సందర్భంగా సాయిరాం వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని కటక రాజు వీధిలో ఉన్న శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో రొటేరియన్ డి దామోదర్ రాజు శారదా దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు కృష్ణంరాజు మాట్లాడుతూ రోటరీ వెస్ట్ క్లబ్ ద్వారా పేద ప్రజలకు విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, వివాహ మహోత్సవం సందర్భంగా పేదలకు అన్నదానం నిర్వహించడం అభినందనీయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హరినాథ్ రెడ్డి, వాసుగౌడ్, ధనంజయ రెడ్డి, శ్రీనివాసులు, కృష్ణ, బలరాం రెడ్డి, శ్రీనివాసరాజు, నరసారావు తదితరులు పాల్గొన్నారు. సార్ క్లబ్ గూడూరు వెస్ట్ సభ్యులందరికీ
నమస్కారం. ఈరోజు రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో దామోదర్ రాజు గారి పెళ్లిరోజు సందర్భంగా శ్రీ సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్ ఉద్దేశం నందు అన్నదాన కార్యక్రమానికి దాతగా వ్యవహరిస్తున్నారు. దీనికి మామూలుగా దామోదర్ రాజు గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇదే కాదు, ప్రగతి సేవా సంస్థలో, స్ఫూర్తి సేవా సంస్థలో అన్నింటిలో చాలా అధ్యక్షుడు, స్ఫూర్తి సేవా సంస్థ అధ్యక్షుడు దామోదర్ రాజు గారు. అతను చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ సమావేశం ఇచ్చిన రోటరీ సభ్యులందరికీ నమస్కారం తెలుపుతూ సెలవు ఇస్తున్నాను. రోటరీ క్లబ్ వెస్ట్ ఎప్పటి నుంచో ఉంది. మమ్మల్ని ఈ సంవత్సరం లాస్ట్ మంత్ ఆహ్వానం జరిగింది. నేను మెంబర్షిప్ తీసుకున్నాను. వీళ్ళు రోటరీ ద్వారా చాలా కార్యక్రమాలు చేస్తుంటే మేము చూస్తూ ఉండేవాళ్ళం. మేము స్ఫూర్తి ద్వారా చేసేవాళ్ళు, వీళ్ళు రోటరీ ద్వారా చేసేవాళ్ళు. స్ఫూర్తి కామనే కాబట్టి నాకు ఇప్పుడు నా మ్యారేజ్ డే సందర్భంగా నేను ఈ రోజుని మా గూడూరు వెస్ట్ రోటరీ క్లబ్ కేటాయించడం జరిగింది. రోటరీ ద్వారా మా మ్యారేజ్ సందర్భంగా ఈ వృద్ధులకు ఈ అన్నదానం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇలా బుధవారం వచ్చింది కాబట్టి మీకు ఆల్రెడీ ఆ రోజు మీటింగ్ ఉంటుంది, అన్ని కార్యక్రమాలు మీరే చేసుకోవచ్చు అంటే అది కూడా నేను సాధారణంగా స్వీకరించి ఈరోజు కార్యక్రమం నేనే ఇస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మాకు అలవాటు. మీలాంటి వాళ్ళు కొంచెం సూచిస్తే ఇంకా కొంచెం చేయడానికి మేము ముందుకు వస్తాము. తర్వాత ఆయన సార్ చెప్పినట్టు కళ్యాణి గారిని మనం మెచ్చుకోవాలి. ఇప్పుడు మేమేంది ఈరోజు 4,000 ఇచ్చి వెళ్ళిపోతాం. ఆ 4,000 ఏదో సంపాదించాం. ఆమె ఎంతమందిని కూడగట్టుకొని ఎవరికి ఏం జబ్బు వచ్చా చూసుకుంటూ ప్రతినిత్యం అంటే ఆమె ఎవరో ఉండారా ఈ డేట్ ఏది కాదు. మేము డేట్ ఉంటే కూడా ఈ డేట్ లేదండి బుక్ అయిపోయింది అంటే ఆమె వేరే విధంగా ఈ డేట్ లేదని తీసుకోదన్నమాట. అంత స్వార్థం లేకుండా చేస్తారు, నిస్వార్థంగా చేస్తున్నారు. ఆమెకి రోటరీ ద్వారా మా స్ఫూర్తి ద్వారా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుసుకున్నాము. చిల్లకూరు తహసీల్దార్ కార్యాలయంలో కడివేడు భూముల గురించి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరగా కార్యాలయ సిబ్బంది ఇవ్వకుండా పలుమార్లు తిప్పుకుంటున్నారని అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గూడూరు ఆర్టీఓ అరుణకుమారికి నాను మునిరెడ్డి వినతి పత్రం అందజేశారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నాను మునిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ చిల్లకూరు మండలం కడివేడు గ్రామంలో ఉన్న భూముల సమాచారం కావాలని తహసీల్దార్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం ద్వారా కోరగా ఇవ్వడం లేదని పలుమార్లు తిప్పుకుంటున్నారని, ఇక్కడి పనిచేస్తున్న తహసీల్దార్ మరియు కార్యాలయ సిబ్బందిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, కూటమి ప్రభుత్వం నిజాయితీగా పరిపాలన సాగిస్తుందని, అధికారులు అవినీతిమయంగా పనిచేస్తున్నారని, అధికారులు పనితీరుపై ఉన్న ఉన్నతాధికారులు పరిశీలించాలని కోరారు. చిల్లకూరు ఎంఆర్ఓ కార్యాలయానికి మార్చిలో నేను సమాచార హక్కు చట్టం ద్వారా కడివేడుకు సంబంధించిన సర్వే నెంబర్కి సంబంధించి 805, 876 సంబంధించిన సమాచారం కోరాను. వాళ్ళు సకాలంలో సమాచారం ఇవ్వలేదు. దాని మీద అప్పీల్ చేశాను గూడూరు ఆర్డీఓ కార్యాలయంకు. ఆర్డీఓ గారు విచారించి దరఖాస్తుదారుడు కోరిన సమాచారం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ సమాచారం సంబంధించి నా సొంత ఖర్చులతో నేను అన్నీ కూడా జెరాక్స్లు తీసుకున్నాను. వాటిని అటిస్టేషన్ చేసి ఇచ్చే దానికోసం చిల్లకూరు ఎంఆర్ఓ కార్యాలయం సమాచార అధికారి జ్యోతి ఆ రోజు నుంచి ఆమెకు నాకు బాగలేదని కొడుకు ఉంది. గతంలో కూడా నా చేత 5,000 రూపాయలు ఖర్చు పెట్టించి ఆ రోజు కూడా పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వకుండా తప్పించుకొని తిరిగింది. దరఖాస్తుదారుల్ని ఈ జ్యోతి అనే ఆమె సమాచార అధికారిగా ఎలాంటి సమాచారం ఎవరికి ఇవ్వదు, ఏది కూడా ఇచ్చింది కూడా సంపూర్ణంగా ఇవ్వదు. కారణం ఏంటంటే ఈమె కైతేపల్లి శ్రీనివాసులు రిటైర్డ్ అయినటువంటి కైతేపల్లి శ్రీనివాసులకి ప్రధానమైనటువంటి వ్యక్తి. ఈమె గతంలో వింజమూరులో పనిచేసినప్పుడు 300 ఎకరాల పైగా చట్టవిరుద్ధమైన మ్యుటేషన్లు చేసి ఆర్ఐ నుంచి విఆర్ఓగా రివర్షన్లోకి వచ్చింది. ఆ సమయంలో ఈమె అతను కైతేపల్లి శ్రీనివాసులు పెద్ద స్థాయిలో ఖర్చు పెట్టి ఈమెను మళ్ళీ డీటీగా చిల్లకూరు ఎంఆర్ఓ కార్యాలయానికి తెప్పించుకున్నాడు. ఆ కృతజ్ఞతతో ఇంకేదో కానీ ఈమె పూర్తిగా కైతేపల్లి శ్రీనివాసులు ఏది చెప్తే అదే చేస్తుంది. దరఖాస్తుదారుడు కోరిన సమాచారం ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వటం లేదు. అదేవిధంగా ఆయన ప్రస్తుతం ఎంఆర్ఓ ఉన్నటువంటి గోపీనాథ్ కూడా అన్ని చట్టవిరుద్ధమైన వ్యవహారాలు చేస్తున్నాడు.
ఇతను తడంలో పనిచేసినప్పుడు గోడౌన్లో 2 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగి సస్పెండ్ అయ్యాడు. అదేవిధంగా ఈయన తొరవార సత్రంలో కూడా చట్టవిరుద్ధమైన ముటేషన్ చేసి సస్పెండ్ అయ్యాడు. ఇలాంటి అవినీతి అక్రమార్కులు చేసే అధికారులను తీసుకొచ్చి కీలకమైన మండలం ఎంఆర్ఓ కార్యాలయానికి, చిలకూరు ఎంఆర్ఓ కార్యాలయానికి అధికారులుగా నియమించడం అనేది కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారు. కూటమి చంద్రబాబు నాయుడు ఎంత నీతివంతంగా పనిచేస్తున్నాడు, వీళ్ళంత అవినీతి అక్రమాలతో పనిచేస్తున్నారు. దీని మీద కలెక్టర్ గారు తక్షణం జోక్యం చేసుకొని వీళ్ళ పూర్తి స్థాయిలో విచారించి వీళ్ళని సస్పెండ్ చేసి ప్రభుత్వ భూముల్ని సమాచార హక్కు చట్టాన్ని రక్షించాలని కోరుతున్నారు. చిట్టమూరు మండల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ పదాధికారుల సమావేశం మండల పార్టీ అధ్యక్షులు నరేష్ రెడ్డి అధ్యక్షతన కొత్తగుంట గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీపారెడ్డి వంశీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం చేయడం గురించి, శక్తి కేంద్ర కమిటీలు వేయడం గురించి, ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా అధికారులతో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొని ఓటర్లు జాబితా సవరణలో కీలక పాత్ర పోషించాలని, ప్రతి నెల విధిగా మండల సమావేశాలు నిర్వహించడం గురించి, ప్రతి సోమవారం పార్టీ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పాల్గొనాలని తెలియజేయడం జరిగింది. అలాగే రాబో రోజుల్లో మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రతి కార్యకర్త తమ గ్రామంలో పార్టీ జెండా ఎగురవేయాలని కోరింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ లీగల్ సెల్కో కన్వీనర్ అశోక్, మండల సీనియర్ నాయకులు శరత్ చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి అంజూరు అంకయ్య, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి సుంకర రమణయ్య, మండల ఉపాధ్యక్షులు పోలుదాసు ముత్యాలు, పసుపులెట్టి మణి, సుంకర అల్లయ్య, కార్యదర్శులు తుమ్మగుంట భాస్కర్, ఎంబేటి రమణయ్య, ఎస్సీ మోర్చా అధ్యక్షులు పల్లం వెంకటయ్య, ఎస్టీ మోర్చా అధ్యక్షులు దాసరి శ్రీనివాసులు, మైనార్టీ మోర్చా అధ్యక్షులు రఫీ, తిరుపతి వెంకటేశ్వర్లు, మోర్చా ప్రధాన కార్యదర్శి భానువర్ధన్ రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షులు మొగల్లూరు జగదీష్, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి చెల్లా శేఖర్, మల్లి శ్రీనివాసులు, మల్లి వెంకటరాజు, మాకాని రమణయ్య తదితరులు పాల్గొన్నారు. పార్టీని బలోపేతంలో భాగంగా మన ఊరు మన జెండా, ప్రతి కార్యకర్త కూడా మన సొంత బూత్లో మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. దాని ద్వారా మనం ఏదైతే అక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ ద్వారా మనందరికీ కూడా ఆ గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి నిధులు కానీ, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి పనులన్నింటి కూడా వివరాలు వచ్చే విధంగా రాష్ట్ర పార్టీ ఆలోచన చేస్తుంది. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం ముందుకు పోతుందనంటే కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ముందుకు పోతుందని చెప్పి మనందరం కూడా తీసుకెళ్లి ప్రతి పౌరుడికి కూడా ఏదైతే నిధులు వస్తున్నాయో, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి చేస్తుందో విషయాలన్నింటినీ కూడా తెలియజేసి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని అనేక గ్రామాల్లో మనం సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, రాబోయే రోజుల్లో ఎన్నికల్లో కూడా మనం ఎమ్మెల్యేని గెలుచుకునే దానికోసంగా ఈ రోజు నుంచి కృషి చేయాలని చెప్పి మీ అందరూ కూడా కార్యకర్తలను తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి చిట్టమూరు మండల అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రత్యేక చొరవతో నియోజకవర్గంలో సంక్షేమ అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని సర్వేపల్లి నియోజకవర్గ అబ్జర్వర్ జెన్ని రమణయ్య పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం అనుబోలులో కూటమి 2 నెలల పాలన అభివృద్ధి సంక్షేమం గురించి ఇంటింటికి కరపత్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జెన్ని రమణయ్య మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర సంయుక్త సహకారంతో కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని, రానున్న 3 ఏళ్ల కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిపి రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని, కావున ప్రజలందరూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, క్లస్టర్ ఇన్ఛార్జి పచ్చిపాల రామిరెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు సంఘం ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, పార్టీ పట్టణాధ్యక్షులు మారం రెడ్డి రమణారెడ్డి, పిఎస్ సిఎస్ డైరెక్టర్ సాని వెంకట రమణయ్య, పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాని మీద మన అబ్జర్వర్ గారు రమణయ్య గారు వచ్చారు. దీన్ని ఏంటంటే ఇది మనం చేసిన కార్యక్రమంలో సంతోషంగా అందరూ బాగా మనల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ఇది మంచి పరిణామం అని చెప్పని మనం చేసుకుంటూ అబ్జర్వర్ గారిని మాట్లాడమని కోరుతున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మన సర్వేపల్లి నియోజకవర్గ మన సమన్వయకర్త అబ్జర్వర్ అయిన శ్రీ జెన్ని రమణ గారికి అందరికీ నా నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైన శుభ సందర్భంగా ఈ 2 సంవత్సరాల్లో మనం ప్రజలకి ఏం చేయగలిగాము, ఏం చేసామని ధైర్యంతో
మనం ప్రతి ఇంటికి పోవటం జరిగింది. కూటమి ప్రభుత్వంలో మన అన్ని ఆరు గ్యారంటీ పథకాలు ఇవ్వటం జరిగింది. అవన్నీ సక్సెస్ఫుల్గా జరిగినాయని ప్రతి ఇంటికి పోయి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు మమ్మల్ని ఇదే విధంగా బాగా రిసీవ్ చేసుకున్నారు. అదేవిధంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎల్లవేళ అభివృద్ధి సంక్షేమం అనే దానిలో పరుగులు తీస్తున్నారు. ఈ జిల్లాలో మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు మన సర్వేపల్లి నియోజకవర్గంలో చేస్తున్నారు. దాని విధంగా P4 విధానంలో కూడా ఈ మధ్య మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర కూడా ఆయన ప్రశంసించడం జరిగింది, మనం చూసినాం. అదేవిధంగా రాబోయే దినాలు కూడా మేము ఈ సంక్షేమ పథకాలు అందరికీ అందించడానికి రెడీగా ఉన్నాం. అందువల్ల రాబోయే యాక్షన్లో పంచాయతీలు అయితేనేమి, జడ్పీటీసీలు అయితేనేమి అన్ని దాంట్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆదరించి వాళ్ళకి ఓట్లేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలో జూలై 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు మహాకూటమి ఆధ్వర్యంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మహాకూటమిగా వివిధ పార్టీలు కలిసి ఏర్పడినటువంటి మహాకూటమి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం సహకారం, అదేవిధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి సంపూర్ణ మద్దతు, ఈ రాష్ట్రంలో గత ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ ఏదైతే ప్రజలకు చెప్పామో వాటిని 2 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని ఒక నమ్మకంతో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి మరి ప్రచారం చేస్తా ఉన్నారు. మరి ఈ రోజు మనుబోలు మండలంలో కూడా నేను ఒక అబ్జర్వర్గా మరి ఇక్కడ పరిశీలించిన తర్వాత మండల అధ్యక్షుడు మరి రామకృష్ణ అన్న గారు, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జి రామిరెడ్డి గారు, అదేవిధంగా కిరణ్ గారు, రమణారెడ్డి గారు, బూత్ కన్వీనర్ వినోద్ గారు, మరి తెలుగుదేశం పార్టీ నాయకులు రమేష్ రెడ్డి, అంటే వెంకటరమణ అందరూ కూడా మేము కూడా అందరినీ ప్రతి ఇంటికి పోయి పలకరించి మరి పాంప్లెట్లు కూడా ఇచ్చి వాళ్ళకి జరుగుతున్న అభివృద్ధిని కూడా చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క సలహాలు సూచనల మేరకు ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగవంతంగా పరుగులు తీస్తా ఉన్నాయి. దానికి ఈ యొక్క పారిశ్రామికంగా ఈ జిల్లాలో ముందున్నటువంటి నియోజకవర్గంగా మరి అత్యంత పేదరికంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అతి దగ్గరగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని వాళ్ళందరికీ అందిస్తున్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఖచ్చితంగా ఈ యొక్క మహాకూటమిని వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అది సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ప్రజలకి మేము చేసినటువంటి యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని ఇంకేమైనా 3 సంవత్సరాలు ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంకేమైనా ప్రజలకు చేయాల్సినటువంటి కార్యకర్తల ద్వారా తెలుసుకొని ఖచ్చితంగా 3 సంవత్సరాల్లో ఈ యొక్క రాష్ట్రంలోని దేశంలోని అభివృద్ధి అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ పెట్టడానికి కూడా మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ నుంచి కానీ అందరం సహకారాలు ఒకరికొకరు అందించుకొని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవటానికి కూడా అందరం కూడా ప్రయత్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రజలు కూడా ఎవరైతే ఈరోజు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్నారో వాటికి నమ్మకంగా కూడా 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా అందరూ కూడా భాగస్వాములు కావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పిల్లలకు కూచిపూడి నృత్యం నేర్పించాలనే మక్కువతో కూచిపూడి నాట్యాచార్యులు డేగల సాంబశివరావు సహకారంతో మనుబోలు గ్రామంలో శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్య కళాక్షేత్రం బ్రాంచ్ 2ను ఏర్పాటు చేసి 60 మంది పిల్లలకు కూచిపూడి నృత్యాన్ని నేర్పిస్తున్నట్లు కూచిపూడి నాట్యాచారిణి పృథ్వీ పూర్ణిమ శ్రీ తెలియజేశారు. మనుబోలు గ్రామంలో నృత్య కళాక్షేత్రం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాట్యాచారిణి పృథ్వీ పూర్ణిమ శ్రీ మీడియాతో మాట్లాడుతూ తమ నృత్య కళాక్షేత్రంలో నృత్యం నేర్చుకునే విద్యార్థుల చేత ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుమల శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయాల వద్ద నాట్య ప్రదర్శనకు అవకాశం కల్పిస్తున్న తమ గురువులు డేగల సాంబశివరావుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా తమను ఆదరిస్తున్న మనుబోలు మండల ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు పృథ్వీ పూర్ణిమాశ్రీ.
నేను మనుబోల్లో శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రం బ్రాంచ్ 2 ప్రారంభించాను. అందులో ఫస్ట్ యానివర్సరీ మేము కంప్లీట్ చేసుకున్నాము. ఇంతగా ప్రోత్సహించిన మా గురువు గారికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మా గురువు గారి పేరు డాక్టర్ డేగల్ సాంబశివరావు గారు. నేను 7 ఏళ్ళుగా గురువు గారి దగ్గర డ్యాన్స్ నేర్చుకొని ఇక్కడ గురువుగారే ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయించారు. అలాగే మనుబోలు గ్రామ పెద్దలకి, మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అని చెప్పండి. ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ఇన్స్టిట్యూట్లో ఒక పిల్లలకి ప్రత్యేక పూజ ఏర్పాటు చేశాము. అలాగే నా దగ్గర 60 మంది స్టూడెంట్స్ దాకా ఉన్నారు. ఈ మధ్యనే తిరుమల తిరుపతి దేవస్థానంలో నాట్య ప్రదర్శన చేశాము. అందులో లక్ష్మీ వైభవం అనే రూపక నాటకం అయితే చేశాము. అక్కడ మంచి పేరు కూడా వచ్చింది. ఇలాగే మరికొన్ని ఇంకా బాగా చేయాలని మనస్ఫూర్తిగా. ఈ మధ్య మా స్టూడెంట్స్కి గజ్జి పూజ అవ్వడం జరిగింది. శ్రీ అనంత పద్మనాభ స్వామి గుడిలో మొదటి ప్రదర్శన చేయబోతున్నారు మా స్టూడెంట్స్. ఇంతటి అవకాశము కల్పించినటువంటి మా గురువు గారికి మరి మా స్టూడెంట్స్ తరఫున మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది. కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి గుడిలో మా పిల్లల చేత మొదటి ప్రదర్శన చేయించబోతున్నారు. అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. వెంకటగిరి ఎమ్మెల్యే కూరుగొండ్ల రామకృష్ణ సైదాపురం మండలం దేవర వేమూరులో కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. వెంకటగిరి ఎమ్మెల్యే కూరుగొండ్ల రామకృష్ణ ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన ఎమ్మెల్యే సైదాపురం డేగపూడి డబుల్ రోడ్డు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఇదే కార్యక్రమంలో వైసీపీకి చెందిన సుమారు 50 కుటుంబాలు టీడీపీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సైదాపురం మండలం దేవర వేమూరు గ్రామంలో కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలపై ఎమ్మెల్యే కూరుగొండ్ల రామకృష్ణ ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులు, స్థానిక నాయకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్లాంట్లోని నీటి శుద్ధి వ్యవస్థను పరిశీలించిన ఆయన మహిళలకు స్వయంగా సురక్షిత త్రాగునీటిని పంపిణీ చేసి ప్లాంటును ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సైదాపురం డేగపూడి రహదారిని పూర్తి స్థాయి డబుల్ రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు తీసుకురావడానికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే దేవర వేమూరు రహదారి సమస్యను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాజకీయంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నాయకులు తోట వెంకటేశ్వర్లు, కలిచేటి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో దేవర వేమూరు గ్రామానికి చెందిన సుమారు 50 కుటుంబాలు వైసీపీని వీడి ఎమ్మెల్యే సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఎమ్మెల్యే వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర నియోజకవర్గం అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని ఎమ్మెల్యే కూరుగొండ్ల రామకృష్ణ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ కేకే చౌదరి, DCMS చైర్మన్ గంగోడు నాగేశ్వరరావు, మండల టీడీపీ అధ్యక్షుడు కె సుబ్రహ్మణ్యం రాజు, క్లస్టర్ ఇన్ఛార్జ్ పెమ్మసాని దిలీప్ నాయుడు, మండల ఉపాధ్యక్షుడు దర్శి వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు తొండపు విజయశంకర్ నాయుడు, పొన్నపూల మస్తాన్, వేముల మధు, మాజీ సర్పంచ్ పొన్నపూల రామయ్య, జనసేన మండల నాయకులు చింతలపల్లి రవీంద్రనాథ్, బీజేపీ మండల అధ్యక్షురాలు సూరపాక సరసమ్మతో పాటు వివిధ గ్రామాల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పంచాయతీలో మీకు 7,23,00,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చున్నాం. అది కూడా డీటెయిల్స్గా చెప్తాను మీకు. పంచాయతీరాజు ఎంపీడీ ఆఫీస్ ద్వారా పెన్షన్లు 223 పెన్షన్లు, ప్రతి నెల 2,19,000. అదేవిధంగా మండల ప్రజా పరిషత్తు సాధారణ పనులు ఒకటి 2 లక్షల రూపాయలు, పంచాయతీరాజ్లో ఎన్ఆర్జీఎస్లో వచ్చి 52 లక్షలు, అదేవిధంగా వెలుగు 14 పనులు 2,70,000, అదేవిధంగా ఇరిగేషన్లో పని 4 లక్షలు, వ్యవసాయ శాఖ అన్నదాత సుఖీభవ 207 మందికి 55 లక్షల చిల్లర, విద్యాశాఖ ద్వారా తల్లికి వందనం 174 మందికి 26,10,000, అదేవిధంగా ఆటో డ్రైవర్లు 15 మందికి 2,40,000, అదేవిధంగా గ్రామ పంచాయతీలో 15 ఫైనాన్స్లో ఒక పని 4,5 లక్ష, అదేవిధంగా హౌసింగ్ 32 హౌసులకి
57,60,000 ఇవ్వడం జరిగింది. టోటల్గా ఈ పంచాయతీలో 7,23,00,000 ఒక మీ పంచాయతీ దేవర పంచాయతీకే ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి గత ప్రభుత్వం చూశారు మీరు, ఎక్కడ కూడా బటన్ నొక్కామన్నారు. ఇప్పుడు బటన్ నొక్కేదే కాదు, అప్పుడు ఆ రోజు 15వ తారీఖు ఎప్పుడు ఇచ్చేవాళ్ళు. ఈ రోజు 1వ తారీఖు సెలవు ఉందంటే 30వ తారీఖు ఇస్తా ఉన్నాం. 1వ తారీఖు సెలవు లేదంటే 1వ తారీఖు 7 గంటలకే మీకు ఇంటి మీదకి వచ్చి ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు కూడా 2 కళ్ళుగా ఈరోజు మన ముఖ్యమంత్రి పనిచేస్తా ఉన్నారు. గతంలో ఎక్కడ కట్టడి మట్టేసినటువంటి దాఖలాలు లేవు. అందువల్ల ఈ రోడ్లన్నీ కూడా 5 సంవత్సరాలు డ్యామేజ్ అయిపోయి ఈరోజు ఎక్కువగా పనులు చేయాల్సి వస్తూ ఉంది. అయినా కూడా అన్ని పెట్టి ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది చెప్పిన కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ దేవాలయం వచ్చిన దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా మీ ఊరికి వచ్చేదానికి అందరూ కూడా నా అక్కలు వచ్చి ఎంత వినడానికి కూర్చోడానికి అందరూ కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేస్తూ ఈ గ్రామంలో ముగ్గురికి సీఎం రిలీఫ్ ఫండ్ 2,53,000 రూపాయలు ఈ గ్రామానికి ఇచ్చిందా, అది కూడా మీకు తెలుసు. కాబట్టి మీరు ఏదన్నా కానీ ఒకవేళ మీకు ఆరోగ్యశ్రీ వర్తించలేదనంటే బిల్లులు తీసుకురండి, ఆ బిల్లులు తగ్గ డబ్బులు నేను తెచ్చిస్తానని చెప్పిన వాళ్ళు తెలియజేస్తూ మీ అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై జన్మభూమి. మన పరిపాలనలో ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతో అభివృద్ధిలో ముందున్నట్టే పరిగణించి వాళ్ళకి వాళ్ళ పనులు ఇబ్బంది లేకుండా చేస్తున్నటువంటి నాయకుడు మన కురుకొండ రామకృష్ణ గారు. మనది మెట్ట ప్రాంతం, పేద ప్రజలు నివసించే ప్రాంతం అయినప్పటికీ ఆయన గారు కూడా ఒక రైతు బిడ్డగా చూడు తీసన్నా గుమ్మర్రీ రావాల్సిన కోరుతున్నాము. అమ్మరేని సుబ్రహ్మణ్యుడు గారు సైదాపురం సొసైటీ ప్రెసిడెంట్ వేదిక మీద రావాల్సిన కోరుతున్నాము. దిలీప్ సోదర్ గారు ట్రస్ట్ ఇన్ఛార్జి గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాము. కేవీ రాఘవరెడ్డి గారు ఏఎంసీ డైరెక్టర్ వేదిక మీద రావాల్సిన కోరుతున్నాము. దర్శి వెంకటేశ్వరరావు మండల ఉపాధ్యక్షులు వేదిక మీద రావాల్సిన కోరుతున్నాము. ఎస్ విజయరెడ్డి గారు ట్రస్ట్ ఇన్ఛార్జ్ వేదిక మీద రావాల్సిన కోరుతున్నాము. రమణనాయుడు గారు మేడికొండ రమణనాయుడు గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాము. మస్తూరి యూనిట్ అధ్యక్షులు వేదిక మీద రావాల్సిన కోరుతున్నాము. అంతే ఓకే తప్ప బీజేపీ మండల అధ్యక్షులు అవునా సత్వాడు సట్ట అన్నా ఫ్రీ
సార్ మీరు పెట్టండి.
కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం సంక్షేమ పథకాలు ఏవైతే ప్రభుత్వం చెప్పిందో తూచా తప్పకుండా అన్ని చేస్తా ఉన్నాం. అందుకని ప్రతి కుటుంబానికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో గతంలో 3 బిడ్డలుంటే 1 బిడ్డలకే వాళ్ళ తల్లికి వందనం ఇచ్చారు. అమ్మఒడి అని ఒకరిగా ఇచ్చారు. ఈరోజు తల్లికి వందనం అనే పేరు పెట్టి ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే మననే కళాయికి వెళ్ళా. కుటుంబంలో 6 మంది బిడ్డలు, 5 మంది కూతుర్లు, 1 కొడుకు. 6 మంది కూడా అందరికీ డబ్బులు పడ్డాయి. 13,000 లెక్కన 72,000 రూపాయలు. ఏపీసీఓబీ 63వ ఆవిర్భావ దినోత్సవంలో సైదాపురం పిఎస్సిఎస్కు విశిష్ట సేవా అవార్డు అధ్యక్షుడు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు, సిఇఓ బంకాపురి శ్రీనివాసరావుకు రాష్ట్ర స్థాయి గుర్తింపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు ఏపీసీఓబీ 63వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సహకార రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న సంస్థలు, అధికారులను రాష్ట్ర స్థాయిలో సత్కరించారు. ఈ వేడుకల్లో సైదాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పిఎస్సిఎస్ అధ్యక్షుడు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు, సిఇఓ బంకాపురి శ్రీనివాసులకు విశిష్ట సేవా అవార్డు ప్రదానం చేశారు. వ్యవసాయ సహకార రంగంలో రైతులకు మెరుగైన సేవలు అందించడం, సంఘం అభివృద్ధికి కృషి చేయడం, పారదర్శక పాలనకు కట్టుబడి పనిచేయడం వంటి అంశాలను గుర్తించి ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సైదాపురం పిఎస్సిఎస్కు రాష్ట్ర స్థాయిలో దక్కిన ఈ గౌరవం పట్ల స్థానిక రైతులు, సహకార సంఘం సభ్యులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ అవార్డు గ్రహీతలను అభినందించారు. ఫర్ ప్రమోటింగ్ నేచురల్ ఫార్మింగ్ వారికి మెమోరియల్ అందజేస్తున్నారు. వేదిక మీద రైతుల జట్టు, కూరగాయలు, బెల్లం ఉత్పత్తిదారులు ఎఫ్పిసి ఫర్ ప్రమోటింగ్ వాల్యూ అడిషన్ అండ్ ఎన్హాన్సింగ్ లైవ్లీహుడ్ ఆఫ్ మెంబర్ ఫార్మర్స్. వారికి మెమోటరీ అందజేయవలసిందిగా కోరుతున్నాం సిస్టర్ ద్వారా. విజయనగరం ఎక్కువ వారు and PNT Departmental Employees Cooperative Credit Society Limited for adopting sound governance and best operational practices. So Vijayawada PNT Departmental Employees Cooperative Credit Society Limited for adopting sound governance and best operational practices. దళిత యువకుడిపై పోలీసుల దాడి ఆరోపణలు, అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తరలింపు. సైదాపురం పోలీసులపై కుటుంబ సభ్యులు, దళిత సంఘాల ఆరోపణలు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు వినతి. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో ఓ దళిత యువకుడిపై పోలీసుల దాడి జరిగిందంటూ కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు చేసిన ఆరోపణలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. కుటుంబ సభ్యులు, దళిత సంఘాల కథనం ప్రకారం జోగుపల్లి సమీపంలోని పీబీజే మైనింగ్లో చోరీ జరిగిందనే అనుమానంతో లేబాకు రాజా అనే యువకుడిని ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు లేకుండానే మైనింగ్ సిబ్బంది సైదాపురం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారని తెలిపారు. స్టేషన్లో ఎస్ఐ దుర్గాప్రసాద్, కానిస్టేబుల్ నరేష్, మరో వ్యక్తి కలిసి 2 రోజుల పాటు విచక్షణ రహితంగా కొట్టారని బాధితుడు, అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన రాజాను ఇంటికి పంపించగా కుటుంబ సభ్యులు గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారని, ప్రస్తుతం అతను అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న దళిత సంఘాల నాయకులు మంగళవారం సైదాపురం పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే కూరుగుండ్ల రామకృష్ణను కలిసి ఫిర్యాదు చేశారు. బాధితులపై వెంటనే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. పీబీజే మైనింగ్ యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో అమాయక దళిత యువకుడిని చిత్రహింసలకు గురి చేశారని దళిత సంఘాలు ఆరోపించాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి నిష్పక్షపాత విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. లేని పక్షంలో ఎంఆర్పీఎస్, దళిత సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఎస్ఐ గారు కొట్టింది మైండ్లో జరిగినవి మైండ్లో మేనేజ్ గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు సార్ ప్రజెంట్. ముందు ఆ గిరిగారి మీద వెంటనే మీరు చేసి ఆయన వెంటనే ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి అరెస్ట్ చేసే విధంగా చూడండి సార్. మాదిగలకు న్యాయం జరిగే విధంగా ఎక్కడ పెట్టినా అన్యాయం జరుగుతుంది సార్ మాదిగలకు. అంటే మేము దళితులు అనే పేదవాళ్ళం అనండి. మీరు ఒక దళిత సామాజిక సామాజిక వర్గంలో వచ్చి మీరు కొట్టడం అనేది ఎంత అన్యాక్రాంతం. మీ ఎంఆర్పీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి అండగా ఉంది. మేము నిలబెడితే మీరు మా వాళ్ళే కొడితే నాకు ఎవరికి దిక్కు. మరీ అన్యాయం సార్, అది మరీ అన్యాయం సార్. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ మీనాక్షి దేవి సమేత సోమేశ్వరాలయంలో బుధవారం సందర్భంగా శివపార్వతులకు విశేష అలంకరణ, అభిషేకం, ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. శ్రావణ మాసం సందర్భంగా శుక్రవారం కూడా అన్నదానం నిర్వహిస్తున్నామని అర్చకులు తెలిపారు. ఈరోజు చాలా పాపం. దేవ హర హర మహాదేవ. ఓం నమ శివాయ. మాత చెంగో చేసినట్టు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఆధారికంగా రావాలి. ఓం నమ శివాయ. 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 స్పీడ్ రావాలా వేసే మనం. ఓం నమ శివాయ. 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 ఓ దరిగో. ఓం నమ శివాయ. 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 తిరిగి తిరిగి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. రా జరుగు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓ పెరుగను ఉంది మళ్ళా 100 సార్లు తినండి. కడుపు నిండా. కింద పారేయద్దు, కింద పారేయద్దు దయచేసి. రామా రా. శ్రావణ మాసం పట్టుబడుతుంది. ఈరోజు ఉభయకర్తలైన వాళ్ళు కౌలింగ గోత్రపోయిన సుభరత్నమ్మ, మల్లికార్జును ఆమె పేరు అంటారా, కృష్ణవేణి గారు, అదేవిధంగా పుల్లయ్య స్వామి, ఏనమ్మ, శేఖరు, విజయ భార్గవి, ఈరోజు చదలవాడ హరిప్రసాద్ గారు,
ఆదికమ్మ గారు, రాజేశ్వరమ్మ గారు, చిట్టమూరు శ్రీధరెడ్డి, ఆదిలక్ష్మి గారు ఈరోజు అన్నసంతర్పణ చేస్తున్నారు. ప్రతి శ్రావణ మాసంలో శుక్రవారంలో, సోమవారం, బుధవారం, శుక్రవారం అన్నదానం భారీగా ఉంటుంది. అందరు కలుసుకుని స్వామివారిని దర్శించి అభిషేకం చేసి అర్చన చేసి అన్న సంతర్పణలో పాల్గొనండి. స్వామివారి చేతి ప్రసాదిస్తే మీకు అన్ని వేళ మనుబోలు గ్రామంలోని గమల్లపాలెంలో వెలసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక భజన భక్త బృందం వారిచే భజనలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా నోసిన అనిల్ గౌడ్, సుష్మా దంపతులు వ్యవహరించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలోని శ్రీ కళ్యాణ వీరభద్ర దేవస్థానంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఇన్నర్ వీలైన ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో పేద వికలాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో రైల్వే ఇన్స్టిట్యూట్ నూతన కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులకు క్రికెట్ పోటీలు. ముఖ్య అతిథిగా విచ్చేసిన స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు. చిల్లకూరు తహసీల్దార్ కార్యాలయంలో కడివేడు భూముల గురించి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరగా కార్యాలయ సిబ్బంది ఇవ్వకుండా పలుమార్లు తిప్పుకుంటున్నారని గూడూరు ఆర్డీఓ అరుణకుమారికి నాను మునిరెడ్డి వినతి పత్రం. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ మీనాక్షి దేవి సమేత సోమేశ్వరాలయంలో బుధవారం సందర్భంగా శివపార్వతులకు విశేష అలంకరణ, అభిషేకం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.